హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు సండే కదండి. ఈ డ్రైవర్లు కాడికి కలిపి కూర ఉండాలమ్మంటే ఫోన్ చేశారు బాబు. సరేనా అనిపిస్తారంటే చిన్న పైన 1 కేజీ 2 కేజీ దగ్గర తీసుకొచ్చాడు. చక్కగా ఇదిగోండి చికెన్ కొట్టుకొచ్చింది. చికెన్ అది దీనికి కావాల్సిన చక్క ఉల్లిపాయ ముక్కలు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసండి. కాస్త పచ్చిమిరకాయలు బాగా కోసండి. ఇదిగోండి కాస్త నేను వెల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు రెడీ చేశాను. ఇది కాస్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత కింద ఉప్పు పసుపు కారం కలిపేసుకొని రెడీగా ఉంచుకొని కొంచెంసేపు తర్వాత కూర కలిపి వేసుకున్నాను. ఇదిగోండి ఫస్ట్గా నూనె పెట్టేస్తాను కదండి. స్టార్టింగ్ ఏం చేద్దామంటే పచ్చిమిరకాయలు వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నామండి. దీన్ని చిన్న మంట మీద కొంచెం వేగనిద్దామండి. వేగనిచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదండి, అది కూడా వేపుకోవాలి. దీన్ని వేగనిద్దామండి కొంచెంసేపు. ఇదిగోండి చక్కగా కూరలో కొంచెం మందులు వేస్తాం. ఫస్ట్గా తర్వాత కొద్దిగా కారం, సరిపడే కారం, కొద్దిగా పసుపు, చక్కగా ఇది కలిసే విధంగా మంచిగా కలిపేసుకున్నాను. ఫస్ట్ మొత్తంగా పసుపును కారమే కలుపుకున్నాం అనుకోండి. ఈ గల్లుప్పు ఈ ముక్కలు కొంచెం ఉప్పు కారం పడుతుందండి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. చాలేదనుకోండి మళ్ళీ తాలింపు వేసే మనం కారం మళ్ళీ వేసుకున్నాం. నేను తొందరకాయ కారం కాబట్టి కొంచెం గట్టిగా ఘాటుగా ఉంటుందండి. అందుకే సరిపడే కారం వేసానండి. ఇది కూడా ఉల్లిపాయలు చక్కగా వేగిపోతామని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పట్టేసి ఇది కూడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు వేగుద్దని చెప్పి ముందుగా వేసేస్తున్నాను. ఏంటంటే మొత్తం ముక్కల మీద వేసాక ఫ్లేవర్ తక్కువ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పడుతుందని చెప్పి ఆలోచించా నేను ముందుగానే వేసేస్తున్నాను. అమ్మా రిషి నువ్వు వాడిని పోతే పోనీ నానా. ఏమన్నా వచ్చేది తల్లి. వస్తున్నారా మిమ్మల్ని దగ్గర వస్తున్నారా? వెల్లిపాయలు అల్లం చక్క పచ్చిమిరపకాయలు మొత్తంగా మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కూర వేసేస్తున్నాం. ఇది ఉల్లిపాయ పేస్టులు మొత్తం అన్నీ మనం వేసి మొత్తం కలిసేటట్టుగా తిప్పేసుకోవాలి. చక్క మొత్తం కలిసేటట్టుగా కూర అయితే వచ్చేసింది. చక్క ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి వేసుకుందామండి. చక్కగా ఈ ధనియాల పొడి కూడా చక్కగా మంచిగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసి కూర దింపేసుకుందాం అండి. నేనైతే చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకుంటానండి. నేను చేసే విధానం మీకు నచ్చితే కనుక నాకు లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.